హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మనం వండుకుంటున్నాం మటన్ కర్రీ అన్నమాట. సూపర్ సింపుల్ మటన్ కర్రీ, సూపర్ యమ్మీగా వచ్చింది. మొత్తం అంతా లంచ్కి డిన్నర్కి అనుకున్న కుక్ చేశాను, కానీ లంచ్కి అన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. చాలామంది ఈ అమల్ దస్తా గురించి చాలామంది అడుగుతున్నారు. అది నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతిసారి. చాలామంది కొన్నట్టు కూడా ఉన్నారు, అయినా అడుగుతున్నారు కాబట్టి నేను షేర్ చేస్తున్నా. ఇది చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ స్టోన్తో తయారైంది, బరువుగా కూడా ఉంటుంది. కాలు మీద గిల్ మీద వేసుకుని పచ్చడి అయిపోద్ది. బట్ జాగ్రత్తగా యూస్ చేసుకొని చాలా బాగుంటుంది అన్నమాట. మెయిన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్, మంచిగా మసాలాలు, కొంచెం పచ్చళ్ళు ఇలాంటివన్నిటికీ చేసుకోవడానికి ఇది సూపర్ కంఫర్టబుల్ ఉందన్నమాట. ఎంత మనం ఫ్రీగా చేసుకుని అన్నీ ఉంచుకున్నా కూడా అప్పటిదప్పుడు దంచుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. సో నేను దీనికోసం వచ్చేసి అల్లము, వెల్లుల్లిపాయలు, తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, దాని తర్వాత కొద్దిగా ఇవి ఏంటవి పెప్పర్, మిరియాలు, ఇవన్నిటిని వేసి దంచుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యా. అవుట్ సైడ్ మసాలా యూస్ చేయకుండా ఇంట్లో చేద్దామని. చూసారా ఎంత ఈజీగా దంచుకోవచ్చో, చాలా బాగుంటుంది అన్నమాట. మ్యాక్సిమం అందరింట్లో ఉంటుందిలేండి. కొత్తగా వంటలు స్టార్ట్ చేస్తున్నారంటే ఇది కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అని చెప్తున్నాను అనమాట. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా యాడ్ చేస్తాను. దాని తర్వాత మ్యారినేట్ చేసి ఉంచిన మన మటన్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. చాలామంది చికెన్ తినడం ఆపేశారు, ఆ బర్డ్ ఫ్లూ అవన్నీ నడిచిన తర్వాత. ఇంకా మీరు ఆపేసారా, తింటున్నారా ఏంటి అన్నది చెప్పండి. తినొచ్చని కొంతమంది అంటున్నారు, మంచిగా కుక్ చేసుకుని తినొచ్చు అంటున్నారు, కొంతమంది తినకూడదు అంటున్నారు. ఓ మై గాడ్, ఎన్ని సస్పెన్స్లు, సర్ప్రైజ్లు అనమాట. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, కొంచెం పసుపు అవన్నీ యాడ్ చేసాం. మసాలా మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి లైట్గా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను అనమాట. మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేస్తా. మూత పెట్టేసిన తర్వాత కొద్దిగా మసాలా అంతా మటన్కి పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసి విజిల్స్ పెట్టేస్తాను. అంతే, సూపర్ సింపుల్. మీలో ఎంతమంది ఎక్కువ మటన్ తింటారు, ఎవరికి మటన్ ఇష్టం? మటన్ దగ్గర దగ్గర 1000 రూపాయలు అయిపోయిందంట. ఈ చికెన్ది అయిపోయిన తర్వాత అండ్ మీ పిల్లల ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయా, అవ్వలేదా, ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది నాతో షేర్ చేయండి. లాస్ట్లో కొంచెం ఒక టమాటో యాడ్ చేసా. అది ఒక్క టమాటో పెద్ద 2-3 టమాటాలు అంత ఉంది, చిన్న టమాటో అన్నమాట. వాటర్ యాడ్ చేసి ఇది సూపర్ సింపుల్ మటన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసేస్తే నాకు గోంగూర మటన్, ములంకాడ మటన్ అవన్నీ తినడం అంటే చాలా ఇష్టం. ఎందుకు మా ఇంట్లో మా పిల్లలకి, మా ఆయనకి ఎవరికి ఇష్టం ఉండదు అనమాట. ఓ సర్లేండి, మీకోసం మీకు నచ్చినట్టే చేస్తా అన్నట్టు చేస్తా. నేను వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆ మటన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకిస్తున్నాను అనమాట. దీంతోపాటు నేను ఆల్రెడీ కొన్ని కూరలు వండేసాను, అవి కూడా పక్కన పెట్టాను అనమాట. అండ్ ఆ మిరపకాయలు, పిండొడియాలు, తర్వాత ఇది ఒక పులుసు, తర్వాత అప్పడాలు, వడియాలు అన్నీ చేస్తా. సూపర్ సింపుల్. మీరు కనుక ఒక మంచి పాస్తాని వెతుకుతున్నట్టయితే డిసానో పాస్తా లిషియస్ది కొనుక్కోండి. ఇది 100% డ్రమ్ బీట్తో, సెమోలినాతో తయారు చేయబడింది. ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ ఉండవన్నమాట. 13 మినిట్స్ బాయిల్ అవుతుంది. 0 కొలెస్ట్రాల్, 0 నో ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. ఇది పెనే పాస్తా, చాలా చాలా బాగుంటుంది. ఇది 1 kg ప్యాకెట్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అస్సలు మర్చిపోద్దు. అండ్ మన కుషుబాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్ 2 కంప్లీట్ అయిపోయింది. నౌ హీ ఈజ్ ఇన్ క్లాస్ 3. చూస్తుండగానే పిల్లలు మరీ జెట్ స్పీడ్లో పెద్ద అయిపోతుంటారు. అంత కంగారు ఎందుకు అర్థం అవ్వదు. మరీ ఫాస్ట్గా నేను ఇంటికి వచ్చినప్పుడు ఏంటి కాదు, హైదరాబాద్ వచ్చినప్పుడు హీఈస్ లైక్ 6 months ఓల్డ్ అనమాట. అండ్ ఇప్పుడు క్లాస్ 3కి వచ్చాడంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ అవన్నీ నా పాత, ఇప్పుడు మనకి యూట్యూబ్లోని ఓల్డెస్ట్ వీడియోస్ అని నొక్కితే సాహిల్ చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓ మై గాడ్, అందరూ ఎంత స్పీడ్కి పెద్ద అయిపోతున్నారా అనిపించింది. అండ్ సాహిల్ ఎగ్జామ్స్ కూడా ఫైనలీ కంప్లీట్ అయిపోయాయి. నిన్న లాస్ట్ ఏఐ ఇచ్చాడు, ఎగ్జామ్ అయిపోయాయి. అబ్బా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. పిల్లలకి ఎగ్జామ్ అంటే ఒక వేరే లెవెల్ టెన్షన్ అనమాట. మెయిన్లీ పెద్ద పిల్లలకి ఈ అందరూ ఇలాగే ఉంటారో మరి ఏజ్ అలాంటిదో తెలియదు, కానీ చదువు అన్నప్పుడల్లా చిల్ అంతా టెన్షన్ పడడానికి నెసర్ లేదు. ఎలాంటి వాడిని కోపం పెట్టలేము, ప్రెషర్ పెట్టలేము, చదువు అని చెప్పగలము, బతిమాలగలము తప్ప ఏం చేయలేం. ఇట్స్ లైక్ వాళ్ళు రాస్తున్నారు కానీ మనకి రాస్తున్న దానికన్నా ఎక్కువ స్ట్రెస్. రాయడమే ఈజీ, రాయిపించడం కన్నా అన్న ఫీలింగ్ వచ్చింది. అబ్బా మొత్తానికి కంప్లీట్ అయిపోయాడు ఎగ్జామ్స్. నాకైతే థ్యాంక్ గాడ్. ఇంకా తర్వాత రిజల్ట్ సంగతి ఒక నెలగా ఆలోచిద్దాంలే, అప్పటి వరకు కొంచెం మనశ్శాంతిగా ఉండు అన్న ఫీలింగ్ వచ్చింది.
సో అది కొంచెం ఉంది. అండ్ మనం ఈ బుక్ చదువుతున్నాం కదా, మీలో చాలా మంది బుక్ కంప్లీట్ అయిన తర్వాత రివ్యూ ఇవ్వండి అన్నారు. ఇది 2 కాదు, ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 కంప్లీట్ చేస్తాను అండ్ ఇప్పుడు నేను పార్ట్ 2 పర్చేస్ చేస్తాను. పార్ట్ 2 అబౌట్ మోర్ ఆఫ్ యుద్ధం అనమాట, కురుక్షేత్ర యుద్ధం. ఇంకా నేను తక్కువ పేజీల్లోనే ఉన్నాను, 24 పేజీలు అక్కడ ఉన్నాను అనమాట ఇది. సో మోర్ ఆఫ్ నాకు తెలుస్తుంది యుద్ధంలో జరిగే ప్రతి సంఘటన, యుద్ధం సంబంధించిందంతా ఏంటది. పార్ట్ 1 ఈజ్ మెయిన్ స్టోరీ అనమాట. మీరు కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. మొత్తం మనకి స్టోరీ తెలిసినలాగానే ఉంటది, ఇంకొంచెం డీప్ గా ఉంటది. మీరు 1 అయిపోయింది, 2 కూడా చదవడం స్టార్ట్ చేస్తాను. ఏదైనా కొంచెం మంచిగా అనిపిస్తుంది అంటే ఈ బుక్ చదువుతున్నంత సేపు అనమాట. అండ్ ఇంకేదో మాట్లాడదాం అనుకున్నాను అబ్బా. బెట్టింగ్ యాప్స్ ది ఫుల్ నడుస్తుంది కదా. నాకు అది చూసినప్పుడు భలేగా వియర్డ్గా అనిపించింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్, ఈ లోటస్ 360, దాని తర్వాత మహదేవ్ యాప్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నాకు 5 years ముందే వచ్చాయి అనమాట. చాలా ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. స్టిల్ నేను వద్దు, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్ అని నేను కొన్ని ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను అనమాట. బెట్టింగ్ యాప్స్, జాతకాలు చెప్తాము ఇలాంటివి, అండ్ లాంజరీ, ఈ 3 జోలికి వెళ్ళను, ఈ 3కి నేను చెయ్యను అనుకున్నాను. సో నేను అది చాలా స్ట్రిక్ట్ గానే పాటించాను. ఇది చెయ్యొద్దని నాకు ఎవరు చెప్పలేదు, బట్ నా మనసుకి అనిపించింది ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇనఫ్ అని. అందుకోసం నేను ఇప్పటికి జ్యోతిష్యం యాప్ల గురించి అయితే ఎవ్రీ డే నాకు 2-3 మెయిల్స్ అయినా వస్తాయి, 2-3 వాట్సాప్ మెసేజ్లు అయినా వస్తాయి. అంటే ఈ జ్యోతిష్యం ప్రమోట్ చేయండి, ఏం లేదు. వీడియో స్టార్టింగ్ లో జస్ట్ ఒక 20 సెకండ్లు ఫలానా జ్యోతిషాలయంలో మీ పేరును బట్టి, నంబర్ బట్టి మీ జాతకం చెప్తాము అన్నది ఒకటి. దాని తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ నేను స్టార్టింగ్ లో వద్దని చెప్పిన తర్వాత చాలా వరకు తగ్గిపోయాయి అనమాట రావడం. అవి నాకు ఇష్టం లేదు, ఎందుకో నాకు ఒక భయం. నిజం చెప్పాలంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కర్మ అనమాట. మనం ఏం చేస్తామో మనకే తిరిగి వస్తుంది, మనకు రాకపోతే మన పిల్లలకి వస్తుంది, అది గ్యారంటీ అని నేను బిలీవ్ చేస్తా. చాలా ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది అనమాట నాకు కర్మ మీద. సో దిస్ ఇస్ నాట్ గుడ్ అని నాకు ఫస్ట్ నుంచే తెలుసు. అందుకోసం నేను ఎప్పుడు అది చేయాలి. ఇప్పుడు అందరూ దొరికిపోతున్నారు, ఇది చేసేస్తున్నారు, అది చేసేస్తున్నారు అంటే నాకు అనిపించింది యూ డిడ్ గుడ్ కర్మ అనేసి నాకు కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశాను, ఈ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు ఈ బెట్టింగ్ యాప్స్ ని అంత ప్రమోట్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ నేను చేయలేదు. ఎందుకంటే బ్లాగ్స్ చేసినప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట చూసే వాళ్ళతోని. మనకి వాట్సాప్ లోని కామెంట్ సెక్షన్ లోని తెలుస్తుంది, మనకి వాళ్ళ మీద ఒక ఎఫెక్షన్ ఉంటుంది అనమాట. ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసినప్పుడు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్సే ప్రమోట్ చేయాలి. ఒకవేళ బాగోకపోతే ప్రమోట్ చేయకూడదు. వాళ్ళు మనల్ని రోజు చూస్తారు అని ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ అన్నది మనకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఉంటారో దే ఆర్ లైక్ మోర్లీ ట్రెండింగ్ కి తగ్గట్టుగా పాటలకి డాన్స్లు వేయడము, డాన్స్ ఏమి తప్పని చెప్పట్లేదు, ట్రెండ్ కి తగ్గట్టు డాన్స్లు వేయడం, కామెడీ వీడియోస్ చేసే వాళ్ళకి ఏం స్పెషల్ కనెక్షన్ అయితే ఉండదు, వాళ్ళే ఎక్కువ ప్రమోట్ చేశారు అన్నది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. ఈ రెగ్యులర్ గా బ్లాగ్స్ చేసిన వాళ్ళు ఎవరు అంత ఎక్కువ ప్రమోట్ చేయలేదు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నది ఇది. మీరు కనుక ఒక మంచి చాపర్ బ్లెండర్ కోసం వెతుకుతున్నట్టయితే అగారా వాళ్ళది ఇది 6-in-1 చాపర్ ఉంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెస్ చేస్తే మనకు అవుతుంది అనమాట. ఇందులో మనం గ్రేటింగ్ చేసుకోవచ్చు, స్లైసింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. జస్ట్ మనకి బాస్కెట్ లాగా ఉంటుంది కదా, దాంట్లోనే ఇది పెట్టేస్తాము. తర్వాత లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట, లాక్ పెట్టేస్తాం అనమాట. దాని తర్వాత మీరు ఏది కావాలంటే గ్రేట్ చేసుకోవచ్చు, పొటాటో స్లైస్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ కిచెన్ అండి. ఎంత మనం చాపింగ్లో చాలా టైం పెడతాం కదా, మెయిన్లీ గ్రేటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అవన్నీ చేయకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు. లైక్ హార్డ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ 6-in-1 అగారో బ్లెండర్లోని. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయడం మర్చిపోకండి. సమ్మర్ వచ్చింది, ఇల్లంతా ఎండగా వేడిగా ఉంటుంది కదా, ఈ టైంలోని మంచిగా వాటర్ గీటర్ అన్నీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మనకి వడదెబ్బ ఇవన్నీ తగులుతాయి. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ వాటర్ మిలన్ జ్యూస్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనుకోండి, మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. నేను జ్యూసులు చేసినప్పుడు అవి ఒక 3 days వచ్చేస్తాయి అనుకుంటాను, కానీ ఆ పూట కూడా రావన్నమాట. అండ్ నేను వచ్చేసి పెద్ద వాటర్ మెలన్లో హాఫ్ వాటర్ మెలన్ వచ్చేసి జ్యూస్ చేసి ఉంచాను, ఇంకో హాఫ్ ఏమో
క్యూబ్స్‌గా కట్ చేసుకొని ఉంచేసుకున్నాననమాట. నాకు అప్పుడప్పుడు మూడొస్తది పనులు చేయడానికి. ఆ రోజు అన్ని పనులు చేసేస్తాను. తర్వాత నా మూడ్ మొత్తం పోతది. అప్పుడు వారం రోజులు నేను ఏం చేయననమాట. అది ఎలా నడుస్తదో నాకు కూడా తెలీదు. అండ్ చాలామంది ఈ మధ్యన నాకు హ్మ్. అదేంటి వెయిట్స్ ఎత్తాలి. ఒక్కసారి మీరు 36, 37 వచ్చారు అంటే మనకి మెనోపాజ్ అనేది ఏదో వస్తది. దాని తర్వాత అంటే 40 అలా ఉన్నప్పుడు, అప్పుడు ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ మనకేవో టెస్టోస్టెరోన్ అన్నీ తగ్గిపోతాయో, పెరిగిపోతాయో మొత్తానికి ఏదో జరుగుతది. మన బాడీలో బీభత్సమైన చేంజెస్ వస్తాయంట. అందుకు అవి అంత ఎక్కువగా ఉండకూడదనుకుంటే అందరూ జిమ్‌కెళ్ళాలి, వెయిట్‌లెత్తాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అని అంటున్నారు. సో, మీకేమైనా మంచి ఐడియా ఉందా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అందరూ ఈ మధ్యన ఎవరితో ఏం మాట్లాడినా కూడా నాకు భయపెట్టేస్తున్నారనమాట. యూ ఆర్ ఆల్మోస్ట్ 38 ఇంకొన్ని రోజుల్లో నీకిదొస్తది, నీకదొస్తది. నువ్విలా ఉండాలి, నువ్వలా ఉండాలి. లేదంటే నువ్వు క్రేజీ అయిపోతావు, నువ్వు ఇదే అయిపోతావు అని చెప్పి నన్ను అందరూ నార్మల్‌గా భయపెట్టట్లేదు. అంటే వాట్ ఈస్ దిస్ భగవాన్‌జీ? ఫస్ట్ 20 ఇయర్స్ ఏమో నేను మా మమ్మీ, డ్యాడీ మాట విన్నాను. తర్వాత 20 ఇయర్స్ నేను కన్న పిల్లల మాట విన్నాను. తర్వాతేమో ఇదేదో కొత్తదొచ్చింది. దాని మాట వినాలి. వాట్ ఈస్ దిస్? వెన్ ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్? అన్న ఫీలింగొచ్చిందనమాట. ఈ 40-50 అన్నది వుమెన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అంట. డూ యూ థింక్ సో? అంత బీభత్సమైన చేంజెస్ వస్తాయా? లైక్ మేనేజబుల్ లాగా అనిపిస్తదా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఎవరైనా ఆ ఏజ్‌లో ఉండి ఉంటే. నాకు తెలిసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ నా ఆల్గోరిథంలో చూపించేదొచ్చేసి నాకు 25-35 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు అని ఉంది. ఐ డోంట్ నో హూమ్ వాచింగ్ అని. అండ్ ఈ గ్లాసులు ఎప్పుడు తీసుకున్నానో తెలుసా? ఒక 3, 4 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. సమ్మర్ సీజన్ వచ్చినప్పుడల్లా మంచిగా వాష్ చేసి ఎండబెట్టేసి నేను బయటికి తీస్తాను. దీంట్లో నేను రకరకాల జ్యూస్‌లు, మజ్జిగలు ఇలాంటివన్నీ ఏసి ఉంచుకుంటాను ఫ్రిడ్జ్‌లోని. అప్పుడు నేను వంట చేస్తున్నప్పుడు గ్యారంటీగా ఒక డ్రింక్ బయట పెట్టుకొని నేనది సిప్ చేసుకుంటూనే వంట చేస్తాననమాట. ఒక మజ్జిగ, లెమన్ వాటర్, లెమన్ సోడా వాటెవర్ ఇట్ ఈస్ ఏదో ఒకటి మంచిగా తాగుతూ ఉంటేనే మనకి పని చేయాలనిపిస్తది. లేదంటే అస్సలు చేయాలనిపించదు. నాకైతే మరీను. అందుకోసం ఈ బాటిల్స్ అన్నవి తీసి బయట ఉంచుకుంటా. దీంట్లోంచి చేసుకొని మార్నింగ్ 9, 10 ఆ టైంకి చేసుకున్నామనుకోండి. ఇది తెలుసా? ఇది గోంద్ కతీరా. ఇది ఎడబుల్ గమ్ అంట. ఇది మనకి సమ్మర్ సీజన్‌లో చాలా హెల్ప్ చేస్తది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు దీని గురించే వస్తుంది. అది పలుకులుంటాయన్నమాట. ఆ పలుకుల్ని తెచ్చి వాటర్‌లో నానబెడితే 4, 5 అవర్స్ తర్వాత అది పూరా జెల్లీ లాగా అయిపోతది. ఆ జెల్లీని మనం మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. ఇలా జ్యూసుల్లో కలుపుకొని తాగొచ్చు. ఎలా అయినా తాగేయొచ్చు. ఫస్ట్ టైమ్ తాగినప్పుడైతే దాని టెక్స్చర్ నాకస్సలు నచ్చలేదు. ఏంటి ఈ వియర్డ్ గమ్ తినాలా అని చెప్పి, తర్వాత ఇది మీకు మంచిది, ఇది మీకు మంచిది అని ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ నాకు ఎక్కించారనమాట. ఎక్కించడం వల్ల సరే అయితే ట్రై చేద్దాం అని చెప్పి నేను కూడా అమెజాన్ నుంచి ఒక ప్యాకెట్ తెప్పించుకున్నా. తెప్పించుకొని ఇంత పెద్ద ప్యాకెట్ వస్తదనమాట. అంటే ఒక 2, 3 సంవత్సరాలు వచ్చేంత. మనం 4 పలుకులు, 5 పలుకులేస్తే చాలు. చిన్న డబ్బా నిండా అది ఎక్స్‌పాండ్ అయిపోద్ది. ఎక్కువైపోద్ది. సో, అది కొంచెం కలుపుకొని తాగితే మనకి చాలా మంచిదని అందరూ అంటున్నారని చెప్పి తాగాను. రిజల్ట్స్ అయితే ఏమి తెలియలేదు నాకు. బట్ మంచిదంటున్నారు కాబట్టి తాగాలనమాట. ఖరాబ్ అయితే మాత్రం మార్నింగ్ తాగితే మధ్యాహ్నానికల్లా రిజల్ట్ చూపించేస్తది. ఏదైనా మంచిది తీసుకున్నామంటే మాత్రం 6 నెలలు తాగితే కానీ అది మనకి రిజల్ట్ చూపించదు. అసలు రిజల్ట్ చూపిస్తుందా లేదా అన్నది కూడా మనకు తెలీదు. అదే ఇప్పుడు కనుక కొద్దిగా పాడైపోయింది ఏదైనా బై మిస్టేక్ తినేసామనుకోండి, అలా చూపించేస్తదనమాట రిజల్ట్. సో, బ్యాడ్ థింగ్స్ ఆల్వేస్ ఎఫెక్ట్ ఫస్ట్ కదా! తర్వాత ఇదొకటి నాకు లోపలెక్కడో ఉంటేను బయటికి తీశాననమాట. ఈరోజు దోసలేసుకుందాం అనుకుంటున్నా. ఇదొచ్చేసి హాఫ్ రైస్, హాఫ్ మినప్పిండి, హాఫ్ కొర్రలు. కొర్రలతో కలిసి ఈ దోస పిండి చేశాను. ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా? అసలు నేను కొర్రలని ఎక్కువ యూజ్ చేయననమాట. కానీ ఈ దోసల్లో అట్‌లీస్ట్ ఇలాగైనా అయితే కొంచెమైనా మన బాడీలోకి ఆ కొర్రలు ఎళ్తాయి అని చెప్పి ఇలాగా హాఫ్ బియ్యం, హాఫ్ కొర్రలు ఏసాననమాట. మినపప్పు, హాఫ్ బియ్యం, హాఫ్ కొర్రలు. అంటే 1 ½ బియ్యం, 1 ½ కొర్రలు యాడ్ చేశా. తర్వాత బానే వచ్చింది. ప్లెయిన్ దోస తినడం అంటే ఇష్టం లేనోళ్ళు జస్ట్ ట్రై ఎగ్ దోస. అప్పుడు మనకేం డిఫరెన్స్ అన్నది తెలీదనమాట. వీడు అప్పుడప్పుడు అలా బయటకొస్తాడు. నేను ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టానో చూస్తాడు. పట్టుకొని ఎళ్ళిపోతాడనమాట. ఓహ్ మై గాడ్! టీనేజ్ పిల్లలు ఈస్ లైక్ వాళ్ళెప్పుడు రూమ్ నుంచి బయటకొస్తారో అస్సలు తెలీనే తెలీదనమాట.
ఎవ్రీడే నేను నా రూమ్ నుంచి ఒక 4 ప్లేట్లు, 4 గ్లాసులు, 4 గిన్నెలు మోసుకొనొస్తాను. పట్టుకెళ్తాడు, వాటిలిని తీసుకురాడు. నేను మొన్న చాట్‌జీపీటీని కూడా అడిగాను. అందరూ ఇలాగే బిహేవ్ చేస్తారా? మావే ఈ ఎక్స్‌ట్రార్డినరీ ఇవన్నీ అంటే, చాట్‌జీపీటీ ఈస్ లైక్ ఇట్స్ వెరీ కామన్. ఇట్స్ దేర్ ఫేస్. బీ పేషెన్స్ అని నన్నే చేంజ్ అవ్వమని చెప్పిందనమాట. సో, ఈ యమ్మీ యమ్మీ కొరల ఎగ్ దోస సూపరొచ్చింది. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు రేపు కాదు కానీ 2, 3 రోజుల్లో కలుస్తా. ఓకేనా? టాటా! బాయ్ బాయ్. ఓకే. బాయ్.